వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈరోజు స్టే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కేబీఆర్ పార్కుకు సంబంధించి కారిడార్ నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు, అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఈ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆపాలి. ఖచ్చితంగా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఆపేయాలి. జూన్ 27 వరకు కూడా, అంటే తదుపరి విచారణ జూలై 27 వరకు కూడా మరి ఎలాంటి అక్కడ మరమ్మతులు కానీ పనులు కానీ చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇది మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత చెప్పపెట్ట అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే కనుక ఖచ్చితంగా కేబీఆర్ పార్కుకు సంబంధించి సో ఇక్కడ మొత్తం ఏదైతే చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా కూలగొట్టిన దృశ్యాలు, జేసీబీలు పెట్టి మొత్తం కూడా కూలగొట్టిన దృశ్యాలు, చెట్లను చూడండి. మనకు ప్రధానంగా ఇక్కడ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన దానికి చూస్తే ఇక్కడ మొత్తం చెట్లు కొట్టి మొత్తం ఇట్లా పక్కన పడేశారు చూడండి. ఇగో ఈ ఏవైతే చెట్లు దాదాపు 1300 చెట్లు మొత్తం కూడా కొట్టేశారు. ఇంకా మరి రాత్రింబవళ్ళు కూడా ఈ చెట్ల నరికివేత అనేది నడుస్తూ ఉంది. వెంటనే వాటిని అన్నింటినీ కూడా ఆపాలంటూ కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందుల కోసం, ట్రాఫిక్ ఇబ్బంది హైదరాబాద్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దు. సో దానికి ప్రత్యామ్నాయంగానే మేము ఈ ఏదైతే ఫ్లైఓవర్ కావచ్చు, ఈ స్టీల్ ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నామంటూ మరి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే చాలా పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ని తట్టుకుంటుంది ప్రస్తుతం హైదరాబాద్ అంటే ఈ కేబీఆర్ పార్క్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కులు కావచ్చు, ఇవన్నీ ఉండటం వల్లే మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొంత మరి పర్యావరణంలో హైదరాబాద్ కొంత సద్దుమణి ఉంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెట్లు మొత్తం కూడా కొట్టేస్తే కనుక పర్యావరణంలో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైతే ఢిల్లీలో ఏ రకంగా ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీలో ఏదైతే ఈ వాతావరణానికి సంబంధించి కావచ్చు, మొత్తం వెదర్కు సంబంధించి కావచ్చు, ఏదైతే సిచ్యువేషన్ ఉందో అక్కడ గాలి పీల్చుకోలేకపోతున్నారు అక్కడ ప్రజలు కావచ్చు, అందరూ కూడా అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా అదే విధంగా కూడా హైదరాబాద్లో వచ్చే అవకాశం ఉంది. ఇట్లనే చెట్లను నరుక్కుంటూ పోతే మన ప్రాణాలకే ముప్పు జరుగుతుంది అంటూ కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో సుప్రీంకోర్టు కొంత మరి ప్రభుత్వానికైతే షాక్ ఇచ్చిన పరిస్థితి ఉంది. స్టే ఇచ్చారు. జూలై 27 వరకు దాదాపు 2.5 నెలల పాటుగా మరి స్టే ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి సో ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో, కేబీఆర్ పార్క్ దగ్గర ఏదైతే కారిడార్ నిర్వహిస్తూ ఉన్నారో ఆ కారిడార్కి సంబంధించి అంటే స్టీల్ బ్రిడ్జ్ అనేది ఒకటి వేస్తూ ఉన్నారు. స్టీల్ బ్రిడ్జ్లో నిర్మాణంలో భాగంగా ఇక్కడ కూడా ఈ మొత్తం మధ్యలో ఉన్నటువంటి అంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మధ్యలో ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్లో కూడా చెట్లు ఉండే పరిస్థితి ఉండే. ఆ చెట్లను అన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితిని మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. ఆ విజువల్స్లో చూడొచ్చు అన్ని చెట్లని, అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం కూడా ఉన్నటువంటి చెట్లనన్నీ కూడా తొలగించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ తొలగించిన చెట్లన్నీ కూడా మళ్ళీ ఒకవేళ నాటితే అవి పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఈలోపు పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా డెవలప్మెంట్ను ఎవరు కాదనలేరు, కానీ డెవలప్మెంట్ దృష్ట్యా మరి మేము పర్యావరణాన్ని పణంగా పెట్టలేము. ప్రజల అంటే సంరక్షణ కోసం ఖచ్చితంగా ప్రజలు మంచి శ్వాస తీసుకోవాలంటే చెట్లు ఉండాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు మరి చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ప్రజలైతే చాలా ఖచ్చితంగా మీరు కారిడార్ నిర్వహించండి, ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ కూడా వేయండి, కానీ ఈ చెట్లను మాత్రం నరకొద్దు. ఆ నరకకుండా మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కొంత సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేతో కొంత పర్యావరణానికి సంబంధించినటువంటి అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో చూద్దాం, మనకు కొంతమంది ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు విజువల్స్లో చూస్తున్నారు. సో ఆ మధ్యలో ఉన్నటువంటి మొత్తం కూడా చెట్లు ఉండేవి. ఆ చెట్లన్నీ కూడా తొలగించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ కేబీఆర్ పార్కు చుట్టూ కూడా దాదాపు వందలాది చెట్లను మరి ఇప్పటికే నాశనం చేసిన పరిస్థితి ఉంది. ఇంకా చెట్లను కూడా నాశనం చేయడానికి మరి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పనుల గురించి వాటిని అన్నింటిని కూడా కొట్టేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అయితే మరి సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి ఉంది. చూడాలి ఏం జరగబోతుంది, ఏంటి మరి ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వం స్టాండ్ ఏంటి ఈ విషయంలో. చెట్లను నరకకుండా ఏమైనా ఈ
మరి దీన్ని నిర్మిస్తారా? ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారా? అండర్ గ్రౌండ్‌కి సంబంధించినటువంటి ఇవన్నీ గూడా రహదారులన్నీ నిర్మిస్తారా అనేది గూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.